హలో ఫ్రెండ్స్. సో శివరాత్రి నైట్ డిన్నర్ వచ్చేసి మా అమ్మ సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తా అన్నది. సో నేను మా తమ్ముడు అయితే ఫాస్టింగ్, సో మేము తినము. సో మా మమ్మీ డాడీ ఇద్దరు మాత్రమే తింటారు. సో దానికి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే అవసరము. సో ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలా, పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో బాలలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ ఆల్సో కడిగి పెట్టేసుకున్న కరివేపాకు అన్నీ యాడ్ చేసేయండి. ఇంత చిటికెడంత పసుపు కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై అవనివ్వాల. సో ఫ్రై అవ్వగానే వాటర్ పోసేసుకోండి తగినంత. సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఇలా మరలనిచ్చి సేమియా వేసేసి దాంట్లో. అలాగే ఇంకా మేము ఏమైనా తింటామని చెప్పేసి మా అమ్మ మా కోసం అని పెసరపప్పు ఫ్రై చేస్తా అన్నది. సో అదైతే ఫాస్టింగ్లో భాగమన్నమాట, ఏం పర్లేదు తినొచ్చు. సో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసి పచ్చిమిర్చి అలా అండ్ కరివేపాకు, ఇంత సాల్ట్, పసుపు వేసేసి అలా కలుపుకొని పెసరపప్పు దాని మీద తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కొబ్బరి తురుము కూడా, కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి తీసుకొని మెత్తగా ఇలా చిన్న తురుముకోవాలి. అది కూడా వేసేసుకొని అలా కలుపుకొని 2 minutes మగ్గిస్తే అయిపోయా మన పెసరపప్పు కూడా రెడీ. పెసరపప్పు గుగ్గిలు డిన్నర్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.